యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. రీసెంట్ టైంలో చాలామంది శాంట్రో కార్లు అయితే అడుగుతున్నారు. అవి కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్ వెహికల్స్ అయితే అడుగుతున్నారన్న. సో మీ అందరి కోసం ఒక మంచి పర్ఫెక్ట్ వెహికల్ అయితే తీసుకొచ్చానన్న. అందులో ఇది వచ్చేసరికి మంచి మోడల్ ఉన్న కారు, అదే కాకుండా ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుందన్న. మీకు ఎల్పిజి ఫెసిలిటీ కూడా కార్లో అయితే ఉంది. లెదర్ సీట్లు అయితే ఉన్నాయన్న. రీసెంట్గా కొత్త బ్యాటరీ అయితే వేయించడం జరిగింది. చాలా మంచి వ్యాలిడ్ ఉన్న వెహికల్ అయితే అనొచ్చు. ఇది వచ్చేసరికి కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. సో దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి యొక్క ఫొటోస్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై శాంట్రో ఎక్స్ కింగ్ అనే వేరియంట్ బండి అన్న. జిఎల్ఎస్ టాప్ అండ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. శాంట్రోలో ఎక్స్ కింగ్ అనే వేరియంట్ బండి. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉందన్న. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్లో వెహికల్ అయితే ఉందన్న. ఇక ముఖ్యంగా కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2011 మోడల్ కార్ అన్న. 2011 మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2026 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అన్న. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా వ్యాలిడిటీ ఈజీగా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 80% లైఫ్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ బండి అన్న. ఇది వచ్చేసరికి ఓవరాల్గా వెహికల్ అవుట్లుక్ పరంగా నీట్ అండ్ క్లీన్ కండిషన్లోనే ఉందన్న. రీసెంట్గానే కొత్త బ్యాటరీ అయితే వేయించానని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. అండ్ ముఖ్యంగా ఇది వచ్చేసరికి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియంట్ బండి అన్న. మీరైతే మంచి మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ వచ్చేసరికి. అండ్ ఎల్పిజి అప్రూవల్ ఉన్న బండి ఇది వచ్చేసరికి. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే సూపర్ క్లాసిక్ ఇంటీరియర్ అవుతుందన్న. లెదర్ సీట్లు అయితే ఉన్నాయన్న. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్న కార్లో వచ్చేసరికి. అదే కాకుండా ఫ్రంట్ టు పవర్ విండోస్ కూడా వెహికల్ అయితే ఉన్నాయన్న. అవుట్లుక్ పరంగా ఇంటీరియర్ పరంగా వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్లోనే ఉందన్న. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. వ్యాలిడిటీ వచ్చేసరికి 2026 ఎండింగ్ వరకు వ్యాలిడిటీ ఉంది. అండ్ దాని తర్వాత కూడా 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్న. ఇక దీంతో పాటు బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ అవుతుందన్న. ఇన్సూరెన్స్ కూడా మీకు అందుబాటులోనే ఉంది బండికి వచ్చేసరికి. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటామన్నా. ఓన్లీ నీట్ కండిషన్లో ఉన్న కార్లు, అవి కూడా లిమిటెడ్ ఎడిషన్ వెహికల్లో మన దగ్గర అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి. సో ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కార్లని చెక్అవుట్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న. ఇక ఈ బండికి ధర ఓనరు 1,57,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,57,000 చెప్తున్నారన్న. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి బండి యొక్క ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉందన్న. బండి వచ్చేసరికి స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉందన్న. ఒక్కసారి వెహికల్ని అయితే విజిట్ చేయమని ఓనర్ అయితే రికమెండ్ అయితే చేస్తున్నాడన్న. అంత నీట్గా ఉంది. అండ్ ఇక ఈ కార్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కార్ మనకు నిజామాబాద్ నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి నిజామాబాద్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి బండి A to Z చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి. ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్తోని ఇంజను, అవుట్లుక్, ఇంటీరియర్, సస్పెన్షన్ ఓవరాల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. ఇంక్లూడింగ్ పేపర్స్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి కింద టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నంబర్ పెట్టిన
పెట్టినట్లయితే మీకు ఇమీడియట్‌గా ఓనర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతది. నేరుగా ఓనర్‌తోని మాట్లాడుకొని డీల్ చేసుకొని బండైతే తీసుకోవచ్చు. సో ఇదే అన్న ఇవాటి వీడియో. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అయితే ఉంది. మంచి బడ్జెట్‌లో బండైతే వస్తుందన్న. అండ్ పేపర్ వ్యాలిడిటీ కూడా మీరైతే ఈజీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మంచి మైలేజ్ ఇచ్చే బండి అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాట్సాప్‌లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.